ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. ఇది నా కొత్త ఛానల్, ఫస్ట్ వీడియో. మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా, మీ అందరి సపోర్ట్ ఉండాలి. వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందని చెప్పేసి. అని వీడియోలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నేను కరెక్ట్ చేసుకుంటా వాటిని. తీసుకొని నాగ్పూర్ వెళ్ళాలి, నైట్ ఇప్పుడు బయలుదేరాలి. మహారాష్ట్రలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు చూస్తున్నాం ఒకసారి. చలి బీభత్సంగా అయితే చలి పెడతాను, మామూలు చలి లేదు ఇక్కడ. ఓ బాయ్ చాయ్ వారే బాయ్, రోడ్డు ఎక్దమ్ ఉన్నది. మాస్టర్ के पीछे दारू की भट्टी वरंगल में स्टेशन पकड़ के हावड़ा आना पड़ता है. वरंगल भी गया ना, वरंगल का ये रेलवे स्टेशन, ये रोड का उधर. వీడియో ఎలా ఉందని చెప్పేసి అని కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో ఎలా ఉందని చెప్పేసి అని. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నేను కరెక్ట్ చేసుకుంటా వాటిని. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు వచ్చేసి నైట్ 12:30 అవుతుంది. నాగ్పూర్ ట్రిప్ ఉందన్నమాట, వరంగల్ నుంచి వెళ్ళి. మనం కస్టమర్లను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం కూడా చూడొచ్చు, టైం కూడా 12:30 అవుతుంది. నైట్ పూట ఖచ్చితంగా గ్లాస్ చూసుకోవాలి. గ్లాస్ చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది నైట్, ఎందుకంటే మొత్తం అవుతుంది. సరిగ్గా క్లారిటీగా కనిపించేది, చూసుకొని బయలుదేరాలి. మనం ప్రజెంట్లీ వరంగల్ టు కరీంనగర్ రోడ్లో ఉన్నాం. రోడ్డు మాత్రం ఫుల్ ఆఫ్ లారీస్ ఉన్నాయి. అసలు వన్ బై వన్ లారీలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేదు. అన్నీ మనం దాటేసుకొని వెళ్ళాలి. మనకు ముంగట వచ్చేది కూడా కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. కాకపోతే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్కు లైట్స్ అయితే వేయలేదు. ఇంకా లైట్స్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు అదృష్టం లేదు, లైట్స్ వేయలేదు యాక్చువల్గా. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దిగేసినాక మనము సర్కిల్ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి తిరగాలి. రైట్ సైడ్కి తిరిగితే మనము పెద్దపల్లి రోడ్కి ఎక్కుతాం. ఇది సర్కిల్, ఈ సర్కిల్ నుంచి వెళ్ళి మనం రైట్ సైడ్ తిరగాలి. పెద్దపల్లి రూట్కి అయితే ఎక్కేసినాం. ఈ పెద్దపల్లి సిటీ దాకా అట్లనే ట్రావెల్ చేయాలి. సిటీ దాకా ట్రావెల్ చేసినాక ఇప్పుడు మనం పెద్దపల్లి సిటీకి అనేది ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే పెద్దపల్లి. చాలా బాగుంటుంది పెద్దపల్లి కూడా. పెద్దపల్లి సిటీ అనేది చూడండి, ఒక బ్యాంబూ ఎట్లా వెళ్తుందో, పేపర్ ఫ్యాక్టరీకి వెళ్తుంది అది లారీ. ఇది పెద్దపల్లి డిస్టిక్. చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దపల్లి డిస్టిక్. ఆ రోడ్స్ అయినా కూడా, వెదర్ అయినా కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది పెద్దపల్లి డిస్టిక్. సైడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది రైల్వే ట్రాక్ మధ్యలో వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ దాటేసుకొని వెళ్ళిపోవాలి. రైల్వే ట్రాక్ దాటినాక మనకు టోల్ గేట్ అనేది వస్తుంది. ఇది మనకు రామగుండం టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటినాక ఇంకొకటి ఏందనంటే పెద్ద టర్నింగ్ వస్తుంది. టర్నింగ్ కాడ మాత్రం చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ ఒక్క టర్నింగ్ కాడ మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ టర్నింగ్ దగ్గరనే మనకు రామగుండం పవర్ స్టేషన్ ఉంటుంది. చూడొచ్చు మనకు ఎదురుగా పైన పొగలు మొత్తం వస్తాయని చూసిర్రా, పొగలు. ఇక్కడ ఏంటంటే పవర్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ మన ఇట్లా కోన్స్ లెక్క వాటికి వెళ్ళి పొగ ఇట్లా వస్తుంది చూసిర్రా, అదంతా మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. పవర్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి. ఈ రామగుండం పవర్ స్టేషన్ అంటారు. ఫస్ట్ మనం గోదావరిఖానికి ఎంటర్ అయిపోయినాం. గోదావరిఖాని నుంచి రైట్ సైడ్ తీసుకున్నామని అంటే స్ట్రేట్ రోడ్ గోదావరిఖాని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోదావరిఖాని. ఇప్పుడు మనం ఎన్టీపీసీ దగ్గర ఉన్నాం. ఎన్టీపీసీ దగ్గర మనం ఆగేసి బస్ స్టాండ్ ఆపోజిట్ లో, గోదావరిఖాని బస్ స్టాండ్ ఆపోజిట్ లో టీ ఉంటది మామ. ఏకదమ్ ఉంటది అంటే ఏకదమ్ ఉంటది టీ మాత్రం. ఇక్కడ వాటర్ ఏందనంటే మనకు స్టీల్ బాటిల్స్ లో ఇస్తాడు. టీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. నెక్స్ట్ మనం ట్రావెల్ చేస్తున్నాం. డైరెక్ట్ మనం ఇక ఆసిఫాబాద్, చంద్రపూర్,
హైవే ఎక్కబోతున్నాం మనం. ఇది మాత్రం చాలా బాగున్నది పైన లొకేషన్ ఇది. ఇప్పుడు మన ప్రజెంట్లో వచ్చేసి మనం ఆసిఫాబాద్ బెల్లంపల్లి హైవేలో ఉన్నాం. చంద్రాపూర్ అన్న రేటు నాగ్పూర్. రోడ్డు మాత్రం ఎగ్దమ్ ఉన్నది. రోడ్డు చూడొచ్చు ఒకసారి. బైక్ మీద కాలు పెట్టాల్సిన అవసరం లేదు, లేదంటే సైడ్ కాపుకోవాలి. రోడ్డు గురించి చెప్పాలంటే నాకు మాటలలో చెప్పడానికి కూడా రావట్లేదు, అంత అద్భుతంగా ఉన్నది. నాగ్పూర్ రోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు. ఇది వచ్చేసి మందమర్ర టోల్ ప్లాజా. ఇది సెకండ్ టోల్ గేట్ మనకి. ఇది వచ్చేసి టన్నల్. ఇది మనకి ఇంకా నాగ్పూర్ 210 కిలోమీటర్స్ ఉంది. ఈ టన్నల్ దాటినాక మనకేందనంటే ఒక 10 కిలోమీటర్స్ అంతా సింగిల్ రోడ్ ఉంటుంది. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ ఉంది, ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తము కన్స్ట్రక్షన్ లో. మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అయిపోయినాం. మనకు 174 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడి మనకు మహారాష్ట్ర బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళే వరకు మార్నింగ్ 9:30 10 అవుతుంది. ఈ బాలాపూర్ టోల్ గేట్కి, టోల్ ప్లాజాకి కార్ టోల్ లేదు, ఓన్లీ హెవీ వెహికల్స్కే ఉంది. కరీంనగర్ वरंगल वरंगल को आए तुम, सब कुछ मालूम है आपको. ఇప్పుడు మనం వచ్చేసి నాగ్పూర్ వెళ్ళే దారిలో బంకులో ఆగినాం ఫ్రెష్ అప్ కావడానికి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ మన గాడి కంటే 5 రూపీస్ తక్కువనే ఉంది డీజిల్. చూసుకోవాలి, డీజిల్ వచ్చేసి 90 రూపీస్ ఉంది, పెట్రోల్ వచ్చేసి 104 రూపీస్. మన గాడి కంటే 5 రూపీస్ ఇంకా తక్కువనే ఉంది డీజిల్. రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే సేఫ్ అవుతుంది. 5 రూపీస్ తక్కువ అంటే మనం చాయ్ తాగడానికి ఇక్కడ ఆగేసినాం. ఇక్కడ మనకు ఇడ్లీ, వడ, దోశ ఎట్లానో ఇక్కడ వీళ్ళకి పోహా అంటే అట్లా టిఫిన్ లెక్క. భాయ్ హాయ్ బోలో భాయ్. భాయ్ మన కస్టమర్ అన్న బండి ఎక్కిన కాంచెల్లి నిద్రపోతూనే ఉన్నాడు. ఇప్పుడే లేచి అన్న అసలు వెదర్ కూడా చల్లగా ఉండేసరికి రెండు షెద్దర్లు ఒక షర్ట్ వేసుకున్నాక చల్లగా వెచ్చకుండా పోతే ఏమైతే. క్యాప్ కూడా తెచ్చుకున్నా, ఇప్పుడే లేవడం జరిగింది. కడుపులో ఎక్కడ గడగడ లేవడం జరిగింది. ఇప్పటి నుంచి మొత్తం ఈ ప్రదేశం అనేది మంచి నీట్గా చూడడం జరుగుతుంది. మనం వచ్చేసి నాగ్పూర్ సిటీలోకి ఎంటర్ అయినాం. రైట్ సైడ్ చూసుకుంటే మనకు పైన మెట్రో ట్రాక్. అది చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉన్నది సిటీ అంతా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మనకు ఎదురుగా చూసుకున్నట్టయితే మెట్రో స్టేషన్ అన్నమాట. ఈ మెట్రో స్టేషన్లు చాలా బాగున్నాయి. అంతా సిటీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. మనకు ముంగట సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ వెళ్లే దారి ఉంటది, నాగ్పూర్ ఎయిర్పోర్ట్ వెళ్లే దారి. మనం ముంగట చూసుకోవచ్చు సిగ్నల్ పాయింట్ ఇది. ఈ రిక్షాస్ మనకి కార్ ఎదురుగా అవుపడేటి గ్రీన్ వెహికల్స్. ఇవి గ్రీన్ వెహికల్స్ అంటే ఛార్జింగ్ వెహికల్స్. చాలా బాగున్నాయి వెహికల్స్ ఇవి. నాకే షట్టర్ లేదు. మన కస్టమర్ కి బండి కావాలంటే కాసేపు మనం బండి ఇచ్చినాం. డ్రైవింగ్ చేసిండు బాగానే, అన్న చాలా బాగా నడిపిండు వెహికల్ ని. నేను డౌట్ పడ్డా కానీ చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ గా నడిపిండు వెహికల్. ఈ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తిన్నాం. టిఫిన్ చాలా బాగుంది. ఇడ్లీ తిన్నా నేనైతే, చాలా బాగున్నది ఇడ్లీ అయితే, పర్లేదు టేస్ట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లలో కూడా షేర్ చేయండి.